చాలా మంది ప్రెగ్నెన్సీ పాజిటివ్, బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన తర్వాత కొన్ని స్కాన్స్ చేస్తాం అందరికి. కొంతమంది ఎందుకు ఇన్ని స్కాన్స్ చేస్తున్నారు, మా బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఇన్ని స్కాన్స్ చేయటం వల్ల అనే డౌట్స్ తో ఉంటారనమాట. ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. సో ప్రెగ్నెన్సీ ఎయిదర్ ఐవీఎఫ్ ద్వారా కానీ న్యాచురల్గా వచ్చినా కూడా మనము ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామంటే యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎప్పుడైతే వాల్యూస్ బీటా హెచ్సిజీ వాల్యూ అబౌవ్ 1000 to 1500 ఉందో ఆ టైంలో మనకి జెస్టేషనల్ శాక్ అంటే బేబీ పెరగడానికి అవసరమైన శాక్ అనేది గర్భసంచిలో పెరిగిద్ది అనమాట. సో ఒక్కొక్కసారి చాలా మంది పేషెంట్స్ కి ఏమైంది అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో అలాగా ఏదైనా రిస్క్ ఉన్న పేషెంట్స్ కి ఫస్ట్ మనము ఈ వాల్యూ 1000 to 1500 ఉన్న టైంలోనే మనం ఒక స్కాన్ చేస్తాం అనమాట. ఈ స్కాన్ లో మనము ఏం చూస్తామంటే బేసికలీ ప్రెగ్నెన్సీ శాక్, ఈ జెస్టేషనల్ శాక్ అనేది గర్భసంచిలో ఉందా, బయట ట్యూబ్స్ లో ఉందా అనేది ఒక్కటే చెక్ చేస్తాం. దానికి మించి ఆ టైంలో మనకి ఏది కనపడదు. సో ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ లొకేషన్, అది ఫస్ట్ స్కాన్. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 6 to 7 వీక్స్ మధ్య చేస్తాం అనమాట. ఈ స్కాన్ లో సేమ్ ఇందాక చూసినట్టే, ఆ ముందు స్కాన్ లో చూసినట్టే లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది అనేది చెక్ చేస్తాం. అట్ ద సేమ్ టైం హార్ట్ బీట్ ఇంపార్టెంట్ అనమాట. 6 to 7 వీక్స్ మధ్యన బేబీకి హార్ట్ బీట్ వచ్చింది అనమాట. సో ఈ హార్ట్ బీట్ ఎలా ఉంది, కన్సిస్టెంట్ గా ఉందా లేదా, ఏదన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా అనేది కూడా మనం చెక్ చేస్తాం అనమాట. ఒక్కొక్కసారి ట్విన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ట్రిప్లెట్స్ అది అనేది మనం చూసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఆ 6 to 7 వీక్స్ తర్వాత స్కాన్ వచ్చేసి 8 to 9 వీక్స్ టైంలో ఇంకొక స్కాన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఫస్ట్ స్కాన్ చేసాం కాబట్టి ఆ స్కాన్ లో హార్ట్ బీట్ ని చూసుకుంటా మళ్ళీ నెక్స్ట్ స్కాన్ లో కూడా ప్రాపర్ గా ఉందా హార్ట్ బీట్. అండ్ ఇన్ కేస్ ఫస్ట్ స్కాన్ లో మనకి ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కనిపిస్తే నెక్స్ట్ స్కాన్ లో కూడా అదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏమన్నా బ్లీడింగ్ లాంటిది ఏదన్నా ఉందా. కొంతమందికి బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లా బ్లీడింగ్ లాంటిది ఏదన్నా ఉందా, దానికి ఏదన్నా మనం డ్రగ్స్ ఇవ్వాలా లేదా అనేది అదొకటి చెక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ స్కాన్ 11 to 12 వీక్స్ అంటే 11th వీక్ నుంచి 13th వీక్ 6 days మధ్యన ఎన్టీ స్కాన్ అని ఒకటి చేస్తాం అనమాట. ఈ స్కాన్ అందరు ప్రెగ్నెంట్ లేడీస్ కి చేస్తాం, న్యాచురల్ ఆర్ ఐవీఎఫ్ ఎవరైనా అవనియండి వాళ్ళకి చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే బేబీ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అనమాట. ఇది జెనెటిక్ స్కాన్ లాంటిది, ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్ మార్కర్. ఏదైనా ఫ్యామిలీలో ఏదైనా అబ్నార్మాలిటీస్, బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ కానీ ఇంకా జెనెటిక్ వల్ల ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది ఇది సాఫ్ట్ మార్కర్ లో ఒక మార్కర్ అనమాట. సో అది చెక్ చేయటం వల్ల ఆ బేబీ నెక్ వెనకమాల థిక్నెస్ చెక్ చేస్తారు. ఆ థిక్నెస్ కనుక ఎక్కువ ఉంటే దాని ప్రకారంగా ముందుకు ప్రెగ్నెన్సీ తీసుకెళ్లాలా లేదా, అండ్ దానికి మళ్ళీ కన్ఫర్మేషన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అని ఉంటది. సో అది కూడా చేస్తాం అనమాట. సో ఈ 3 to 4 స్కాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ 3 months. ఎందుకంటే బేబీ ఫస్ట్ 3 months దాటిన తర్వాత దే ఆర్ ఆల్మోస్ట్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈ ఫస్ట్ 3 months లో మనం చేసే స్కాన్స్, ఫస్ట్ స్కాన్ ఏంటంటే బేబీ శాక్ అనేది ఎక్కడ ఉంది, యూట్రస్ లో ఉందా ట్యూబ్స్ లో ఉందా అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ స్కాన్ వచ్చేసి ఓకే యూట్రస్ లో ట్యూబ్స్ లో ఉందా అనేది మళ్ళీ చూసుకుంటాము. అండ్ ఎన్ని శాక్స్ ఉన్నాయి, ఒకటే శాక్ ఉందా, ఇంకో శాక్ ఏమన్నా ఉందా, దాని హార్ట్ బీట్ ఏంటి అనేది చెక్ చేస్తాం. దాని తర్వాత స్కాన్ వచ్చేసి గ్రోత్ అనేది బాగుందా, మనం 2 weeks బ్యాక్ చూసిన గ్రోత్ ఇప్పటికి గ్రోత్ మంచిగా ఉందా, హార్ట్ బీట్ బాగానే ఉందా, ఏదైనా బ్లీడింగ్ లాంటిది ఏదన్నా ఉందా అనేది ఒకటి చెక్ చేసుకుంటాం. లాస్ట్ స్కాన్ వచ్చేసేసి ఇది సాఫ్ట్ మార్కర్ అనమాట. ఏదైనా అబ్నార్మాలిటీస్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ బేబీకి ఏదైనా ఉందా, హెడ్ లో ఏదైనా డిఫెక్ట్స్ ఉందా, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడానికి ఈ ఎన్టీ స్కాన్ ఉంటుంది అనమాట. సో ఈ ఫస్ట్ 3 months స్కాన్స్ మంచిగా అయిపోతే ప్రెగ్నెన్సీ అనేది ముందుకు వెళ్ళటం కొంచెం ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ 3 months లోనే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్ కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.